నమస్కారం. మన చుట్టూ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో చూస్తున్నాం కదా. ఈ మార్పుల మధ్యలోనే ఇండియా, జపాన్ మధ్య ఒక చాలా పవర్ఫుల్ బంధం మొదలవుతోంది. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు, భవిష్యత్తును మార్చేగల ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం. సో, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ విదేశాంగ విధానాన్ని ఒక పెద్ద గ్రాండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ లాగా ఊహించుకోండి. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఒక లెక్క ప్రకారం వేయాలి. మరి ఈ వ్యూహాత్మక నాట్యంలో జపాన్తో చేతులు కలపడం అనేది చాలా ముఖ్యమైన, తెలివైన అడుగుల్లో ఒకటని చెప్పాలి. అయితే అసలు ఈ భాగస్వామ్యం ఎందుకు ఇంత ముఖ్యం? ఇది అర్థం కావాలంటే ముందుగా ఇండియా ఇప్పుడు ఫేస్ చేస్తున్న గ్లోబల్ ఛాలెంజెస్ ఏంటో మనం చూడాలి. అదే మన కథలో మొదటి భాగం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడొక తాడుమీద నడుస్తోందన్నమాట. ఒకవైపు ఒక పెద్ద శక్తి, మరోవైపు ఇంకో పెద్ద శక్తి. ఎటువైపుకి కొంచెం మొగ్గినా ప్రమాదమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినీ నొప్పించకుండా మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్లడం ఎలా? ఇదే కదా అసలైన సవాలు. ఈ స్లైడ్ చూస్తే ఆ టెన్షనేంటో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు చూడండి, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన క్వాడ్ కూటమిలో ఇండియా ఒక భాగస్వామి. అదే సమయంలో మరోవైపు చైనా, రష్యా లాంటి దేశాలతో కూడా సంబంధాలు కొనసాగించాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమే అసలైన కత్తిమీద సాము. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ఇండియా ఫాలో అయ్యే మంత్రం పేరే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఏం చెప్పినా వినకుండా కేవలం మన దేశానికి ఏది మంచో అదే చేయటం, మన నిర్ణయాలు మనమే తీసుకోవడమన్నమాట. చూడండి, ఓ విశ్లేషకురాలు కూడా అదే మాటంటున్నారు. క్వాడ్ లాంటి పెద్ద కూటముల భవిష్యత్తు కూడా ఇండియా తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా వాడుకుంటుంది అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే జపాన్తో భాగస్వామ్యం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద చిత్రాన్ని చూశాం. ఇప్పుడు నేరుగా మన కథానాయకులైన ఇండియా, జపాన్ భాగస్వామ్యం మీద ఫోకస్ చేద్దాం. వాళ్ల 15వ వార్షిక సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఈ సమావేశంలో హైలైట్ ఇదే, 10 ట్రిలియన్ యెన్లు. అమ్మా, ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. రాబోయే 5 ఏళ్లలో జపాన్ ఇండియాలో పెట్టబోయే పెట్టుబడి ఇది. ఒక్క ఈ నంబర్ చాలు ఈ పార్ట్నర్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి. కానీ ఈ ఒప్పందం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, డిఫెన్స్ దగ్గర్నుంచి టెక్నాలజీ వరకు, సప్లై చైన్స్ నుంచి ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల వరకు, ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. మరి వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటంటే, కేవలం ఈ రోజు గురించి కాదు, రేపటి తరం కోసం కలిసి పనిచేయటం, ఒకరి బలాన్ని మరొకరు వాడుకుంటూ ఫ్యూచర్ని నిర్మించడం. ఓకే, పెద్ద పెద్ద ఒప్పందాలైతే జరిగాయి. మరి అవి నిజంగా గ్రౌండ్ మీద ఎలా అమలవుతున్నాయి? కాస్త లోతుగా చూద్దాం. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే, 10 ట్రిలియన్ యెన్ల ప్రామిస్ని రియాలిటీగా మార్చడం ఎలా? అసలు ఇంత భారీ పెట్టుబడులు దేశంలోకి ఎలా వస్తాయి? దీని వెనకున్న మెకానిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానమే ఈ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం లేదా FTM. ఇది మొదట కరోనా టైంలో ఒక ఎమర్జెన్సీ టూల్గా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు జపాన్ నుంచొచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి రెడ్ కార్పెట్ పరిచి వాటిని వేగంగా ఇండియాలోకి తీసుకురావడానికి ఒక పవర్ఫుల్ ఇంజిన్లా పనిచేస్తోంది. ఈ అనాలజీ భలే ఉంది కదా, చాలా సింపుల్గా వివరిస్తుంది. ఈ FTM అనేది ఇంజిన్ అయితే, ఆ ఇంజిన్ నడిపించే ఫ్యాక్టరీలే ఈ జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లు. అంటే పాలసీని నేరుగా యాక్షన్తో కనెక్ట్ చేయడమన్నమాట. సో, ఈ భాగస్వామ్యానికి కళ్లకు కట్టినట్టు కనిపించే సాక్ష్యమేంటంటే, ఇండియాలో ఉన్న ఈ జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లు. వాటిని కొంచెం దగ్గరగా పరిశీలిద్దాం. ఈ నంబర్స్ చూడండి, దేశవ్యాప్తంగా మొత్తం 116 జపనీస్ కంపెనీలు ఈ స్పెషల్ టౌన్షిప్లలో పనిచేస్తున్నాయి. రాజస్థాన్లో ఏకంగా 49, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో 28. ఇలా ఈ ఇండస్ట్రియల్ హబ్స్ అనేవి రెండు దేశాల మధ్య ఆర్థిక బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ నంబర్స్ వెనుక అసలు కథ తెలియాలంటే మనం ఒక కేస్ స్టడీ చూడాలి. వీటిలోకెల్లా మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని నీమ్రానా. అసలు ఒక జపనీస్ కంపెనీకి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. 24 గంటల కరెంటు, పర్మిషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్, స్కిల్డ్ వర్కర్స్. నీమ్రానాలో ఇవన్నీ ఉన్నాయి.
అందుకే ఇది ఇన్వెస్ట్మెంట్స్కి ఒక స్వర్గధామంగా మారింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం జూమ్ అవుట్ చేద్దాం. క్షేత్రస్థాయిలో ఇంత పక్కాగా జరుగుతున్న ఈ భాగస్వామ్యం వెనుకున్న పెద్ద వ్యూహాత్మక ఉద్దేశాలేంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం విన్న పాయింట్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి చూద్దాం. ఈ ఫ్యాక్టరీలు, ఈ పెట్టుబడులు ఇవి కేవలం ఎకానమీకి సంబంధించినవి కావు. వీటి వెనుక ఒక పెద్ద జియోపొలిటికల్ స్ట్రాటజీ ఉంది. చూడండి, వాళ్ల జాయింట్ స్టేట్మెంట్లోని ఈ మాటలు వాళ్ల లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి, స్వేచ్ఛ ఇంకా రూల్ ఆఫ్ లాని కాపాడటం. ఇదే వారిద్దరినీ కలిపి ఉంచుతున్న అతిపెద్ద లక్ష్యం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయమేంటంటే, జపాన్తో ఈ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అనేది భారతదేశం యొక్క వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనే పెద్ద భవనానికి ఒక బలమైన పునాదిరాయి లాంటిది. ఇది ఆ భవనానికి బలాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్వరూపం ఎలా మారుతుందో ఆలోచించేలా చేస్తోంది కదా. బహుశా ఫ్యూచర్లో దేశాల మధ్య స్నేహాలు ఇలాగే ఉండబోతున్నాయేమో. ఏమంటారు?